హాయ్ హలో హవర్ యూ. ఈ వచ్చిందిగా ఈ ముసలి పెంటి పీపీ వచ్చిందిగా. ముసలి పెంటి పీపీ వచ్చింది. వచ్చేసి నేను గెలిచాను, నేను సక్సెస్ అయ్యాను, నేను 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే సక్సెస్ అయ్యాను, నేను గెలిచాను అనేది ప్రతి ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్ అమ్మ అని ఏమైనా అందరు కంగ్రాట్ చేస్తున్నారు. ఏం చేసింది ఏం చేసిందని ఇంకా అందరు కంగ్రాట్ చేస్తున్నారు. ఆ? ఏం చేసింది అనేది, ఏం సాధించింది అనేది. మీరు గెలిచారమ్మా, మనం గెలిచామమ్మా, మీరు మొత్తం సాధించారమ్మా, అందరూ ఏమైనా కంగ్రాట్ చేస్తున్నారేంటి? ఏం సాధించింది ఏం సాధించింది ఏమి సాధించలేదు, ఏమి చేయలేదు. ఆమె ఒప్పుకుంది. ఆ, ఇన్నాళ్ళు ఆమె మీద వీడియో చేసి ఎంతో కొంత తింటున్నాను, నా పొట్ట మీద కుట్టింది, నాకు రాబడిలాగా నా పొట్ట మీద కుట్టింది, అందుకే అనుభవిస్తుంది అంది. అంటే ఆమె ఒప్పుకుంది కదా. ఆమె వీడియో చేసి వచ్చి ఎంతో కొంత డబ్బులు వస్తుంది తింటున్నాను, ఇప్పుడు రాకుండా నా పొట్ట మీద కుట్టింది అంది. ఆమె ఒప్పుకుంది కదా. ఆమె మీద వీడియో చేసి బతుకుతున్నాను అంది కదా. అది అది అంతే తప్ప ఆమె మీద ఏదో ఇచ్చారు కాదు. ఆమె మీద వీడియో చేసుకుంటా ఆ వంకతో ఈ వంకతో ఏదో ఒక వీడియో చేసుకుంటా బతికింది. ఇప్పుడు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదంటే ఎన్ని వీడియోస్ పెట్టినా డబ్బులు రావు, ఎందుకు దండగా అనేసి నా ఎనర్జీ దండగా ఎందుకని పెట్టట్లేదు అంతే. ఇప్పుడు ఆమెకి మోనిటేషన్ అవ్వట్లేదంట. ఎంత కష్టపడి డబ్బులు రావు కదా, ఎందుకు అంత ఆయాసపడి హడావుడిగా పెట్టడం ఎందుకని పెట్టట్లేదు. అందుకే పెట్టట్లేదు. ఏదో ఆడదా పాడదా 10 రోజులకు 20 రోజులకు ఒక లైవ్ పెడుతుంది. ఎందుకు కష్టపడ్డాం, అప్పట్లా కష్టపడ్డం ఎందుకు, ఎలాగో డబ్బులు రావు కదా, డబ్బులు వస్తే రోజు వీడియోస్ పెడతాను, రోజు లైవ్ పెడతాను అనుకుంటుంది. అంతే తప్ప ఏదో వదిలేస్తుందని కాదు. ఏమీ వదిలించట్లేదు, ఏమీ చేయట్లేదు. కేవలం డబ్బు పిచ్చితో, డబ్బు మోహంతో ఇన్నాళ్ళు ఆమె పడి ఆమె తింటా ఆమె మీద వేడి చేసుకుంటూ బతికింది. ఇప్పుడేమో ఇన్స్టాగ్రామ్ తీసేసాను అంటే ఇన్స్టాగ్రామ్లో బెదిరిస్తున్నారు అది ఇది అంటుంది. అది ఏమి కాదు. నాకేం భయం, ధైర్యంగా దర్జాగా నన్ను నెంబర్ ఇచ్చాను, నేను ఎందుకు భయపడతాను అంటుంది. నువ్వు నెంబర్ ఎందుకు ఇచ్చావు ఆడు తిండికి, డబ్బు సోషల్ నెట్వర్క్లో బెగ్గింగ్ కోసం నెంబర్ ఇచ్చావు. సోషల్ నెట్వర్క్లో నీ మనీ కోసం బెగ్గింగ్ కోసం నెంబర్ ఇచ్చావు అంతే తప్ప నాకేం భయం, నేను ధైర్యంగా నెంబర్ ఇచ్చాను, నేను గొప్ప, నేను నది, నేను పెంట, నేను తోపు అంటాను అంతే. నువ్వు అంత ఇదేవి కాదు, అంత అది నువ్వు పెద్ద ఇది తోపు పిస్తా కాదు. నువ్వు ఒక వేస్ట్ మెటీరియల్. నీకు డబ్బు పిచ్చి. ఈ ముసలి పెంటి పీపీకి బాగా డబ్బు పిచ్చి, భయంకరమైన డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చితో, ఆ డబ్బు మదంతో, ఆ డబ్బు దాంతో ఇన్నాళ్ళు అమ్మ మీద వీడియో చేసుకుంటా తిడతా భయంకరంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతా వీడియో చేసి డబ్బు తింటా ఉంది. ఇప్పుడు రావట్లేదు అంతే. అంతే తప్ప ఆమె వదిలేస్తుంది, పొడిచింది ఏమీ లేదు. ఆమె వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అంటుంది. వల్గర్ లాంగ్వేజ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ముసలి పీపీ, ముసలి పెంటి పీపీ వల్గర్ వాళ్ళ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారని నువ్వు అంటావా? అది నీకు వర్తిస్తుందా ఆ మాట? నువ్వు వర్తిస్తుందా ఆ మాట? నోరిపితే వల్గరు, నోరిపితే పెంట, నోరిపితే కంపు, నోరిపితే డ్రైనేజ్. నువ్వు వాళ్ళని మాట్లాడతావా? పెంటి, ఓహో పెంటి, నీకు వర్తిస్తుందా అది? నీకు వర్తించదు. నువ్వు పీపీ ముసలి పింటి అంటేనే వల్గర్, వల్గర్ అంటేనే ముసలి పింటి. పరుల సొమ్ము అంటే పంచదార ఏదో సామెతలు చెప్తున్నావు కదా, మరి నువ్వదే కదా, పరుల సొమ్ము కోసం నువ్వు ఆశపడ్డావు కదా, మరి నీకు అదే వర్తిస్తుందా? నాకు ఎందుకు ఇప్పుడు చాలాసార్లు నువ్వు మాట్లాడేదంతా నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు అనిపిస్తుంది. నువ్వేం మాట్లాడినా అది నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు అనిపిస్తుంది.
ఎప్పుడు జనాలు డబ్బు కోసమే కదా ఆ తాపత్రయం, ఆరాటం. నువ్వు మాట్లాడి నువ్వు నీ ఇదంతా జనాలు డబ్బు కోసమే కదా. నువ్వు కష్టపడి చేసింది జనాలు డబ్బు కోసమే కదా నువ్వు చేసిందంతా. ఏదో సాధించేసాను, పొడి చేశాను, 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చింది, నేను కష్టపడినందుకు ఫలితం వచ్చింది. ఏం కష్టపడ్డావు? ఏం ఫలితం వచ్చింది? నీకు ఎటువంటి ఫలితం రాలేదు. అది నువ్వంతా ఇప్పుడు జీరోలో ఉన్నావు. నువ్వు జీరోలో ఉన్నావు. జీరోలో ఉన్నావు. నువ్వు కక్కలేక మెంగలేక మొహం మీద ఏదో గంభీరత ఏదో తెచ్చిపెట్టుకుని మాట్లాడుతున్నావు. నీ వెనక నువ్వు చాలా నలిగిపోతున్నావు. నువ్వు తెచ్చిపెట్టుకుని గంభీరంతో మొహం మీద పెట్టుకుని గంభీరంతో మాట్లాడుతున్నావు. అంతే తప్ప నువ్వు పెద్ద అది నువ్వు నువ్వు నేను బిజీ కాదు, ఏమీ కాదు. నీ వెనక చాలా చాలా జరుగుతున్నాయి. నిన్ను చాలామంది వచ్చి కుమ్మారంటగా, బాగా బాగా కుమ్మారంటగా. ముసలి పెంటి నేను చాలామంది ఇంటికి వచ్చి బాగా కుమ్మారంటగా. ఆ కుమ్మినందుకంట తేరుకోవడానికి చాలా టైం పట్టిందంటగా. తేరుకుని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, తెచ్చిపెట్టుకున్న ఇదితో మాట్లాడావు. అందుకే నేను లైవ్లో స్టార్టింగ్ చాలాసేపు మాట్లాడుతావు, కొంచెం మాట్లాడగానే డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళిపోయావు. మాట్లాడలేవు, భయం నీకు, భయం. ఇప్పుడాక నోరు వదిలేసి మాట్లాడినందుకు నిన్ను చాలామంది బాగా వాయించారంటగా, కుమ్మి కుమ్మి వదిలిపెట్టారంటగా. సరిపోయిందా నీకు? నీకు అలాగే అవ్వాలి. నీకు అదే కరెక్ట్. నేను బిజీగా ఉన్నాను. మా అమ్మాయి 3 నెలల తర్వాత మొక్కు నుండి తీర్చుకోవడానికి వెళ్ళాను. వందనమ్మ గారు నాకు పలుకుబడితే నేను డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా దేవుడి ముందు నుంచి ఉన్నాను. దేవుడు చేతి నా మీద చేయబెట్టాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అవన్నీ అబద్ధాలే. అసలు నువ్వు నోరిప్పితే అబద్ధాలే. ముసలి పెంటి మొత్తం అబద్ధం మాట్లాడతావే. నువ్వు మాట్లాడే మాటలు ఒక్క నిజం ఉండదు, మొత్తం అబద్ధం మాట్లాడతావు పెంటి. ఇక ఆ పూర్ణిమకి నీకు డిఫరెన్స్ లేదా? ఆమె ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఆమెకి ఎంత డిఫరెన్స్ ఉంది? నక్కకి నాగలోకానికి అన్నంత డిఫరెన్స్ ఉంది. ఆమె కాలు గోటికి కూడా నువ్వు పనిచేయ నువ్వు. ఆమె మాట్లాడితే జనాలు వింటారు, నువ్వు మాట్లాడితే జనాలు వస్తారు. అర్థమైందా? ఆమె మాట్లాడితే జనాలు అవునా, కరెక్టే అని వింటారు. ఇంటికి కంటిన్యూస్గా ఆపకుండా వింటారు. నువ్వు మాట్లాడితే చెవులు మూసుకుంటారు. కంపు కాబట్టి చెవులు మూసుకుంటారు. నువ్వు మాట్లాడేది మొత్తం వల్గర్ లాంగ్వేజే కాబట్టి చెవులు మూసుకుంటారు. అందుకే ఆమె చదువుకుంది కాబట్టి ఆమె అన్నీ విన్నారు. నేనేదో మాట్లాడుకు మీరు గుసగుసలు చాడీలు చెప్పుకున్నావు కాబట్టి మా ఎవరు వెళ్ళలేదు అన్నావు. అవును, నీ అన్ని చాడీలు. నువ్వు చాడీలు బ్యాచ్ నువ్వు. అందుకే నువ్వు ఆ టైపు కాబట్టి నేను ఎవ్వరు దాగరు కాబట్టి అది నీ గురించి ఎక్కడ బయటికి చూసావా? నీ గురించి ఎక్కడ ఎవరు బయటకు మాట్లాడరు. నీ గురించి ఎవరు మాట్లాడరు. నీ గురించి నీ బ్యాచ్, నీ దండుపాలెం బ్యాచ్ తప్ప ఎవరు మాట్లాడరు. ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. తెలుసు అందరికీ నువ్వంటేనే కంపు, నువ్వంటేనే వల్గర్, నువ్వంటే డస్ట్బిన్ అని అందరికీ తెలుసు. అందుకే ఎక్కడ ఎవరు ఒక్క పర్సన్ కూడా నీ గురించి మాట్లాడరు. నువ్వు ఎంత 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 చిరాగ్గా మాట్లాడుతావు అందరికి తెలుసు. అందుకే నీ గురించి ఎవరు మాట్లాడరు. పూర్ణిమతో నువ్వు పోల్చుకుంటావా? నేను ఎప్పుడు ఇవన్నీ చెప్పాను, నేను 2 years బ్యాకే చెప్పాను, ఈ సర్టిఫికేట్ 2 years బ్యాకే చెప్పాను, 1 year బ్యాకే చెప్పాను, నాకు అన్నీ ఎప్పుడో వచ్చినాయి, నా వీడియోస్ చూసి అన్నీ ఇప్పుడు మాట్లాడుతుందేమో, నా వీడియో చూసి అన్నీ ఒక అవగాహన వచ్చి మాట్లాడుతుందేమో అంటావా? నువ్వెక్కడా? నీ వీడియోస్ ఎక్కడా? అసలు ఆమెకి నీకు సంబంధం ఉందా? ఆమె అరికాలకి మట్టితో కూడా ఈక్వల్ కాదు నువ్వు. మట్టితో కూడా ఈక్వల్ కాదు. కాలు గోటిలో ఎక్కడో మట్టి ఉంటుంది, దానికి కూడా సంబంధం ఉండదు. నీకు ఆమెకు సంబంధం ఉండదు. ఆమె పైన ఎక్కడో ఉంటుంది, నువ్వు ఆ పాతాళంలోకి ఉంటావు. నువ్వు పాతాళంలోకి ఏదో మూలన పడి ఉంటావు. నీకు సంబంధం లేదు అట్లా. నిన్న చూడు లైవ్లో నువ్వంట ఆ పీపీ అంట, ఇంకొకదంట ముసలి పీపీ అంట.
ముసలి పీపీ అంట, నువ్వంటే పీపీ అంట. మీ ఇద్దరంట వాళ్ళ 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 ఆత్మలు పరకాయ ప్రవేశం చేసిందంట. ఒకరు మాట్లాడుకుంటారా? అసలు ఆడవాళ్ళ గురించి అంత నీచంగా నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుతారు. హనీయా హసీనా అనే ఆమె. ఆమెకి ఎంత పొగరు కాకపోతే ఆడవాళ్ళ గురించి ఏదైనా సరే ఒక లేడీ గురించి అంత నవ్వులాటగా, అంత వికృతంగా చిరాగ్గా, ఎగతాళిగా ఇలాగ మాట్లాడుద్ది. ముగ్గురు కలిపి ఒక మొగుడైనా విడిగా పెళ్లి చేసుకుంటారా? అలాంటిదా ఇది? ఇది నీ 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 ఛానల్లో ఉండి ఇలాంటివి విడివిడిగా పెళ్లి చేసుకుంటారా? ముగ్గురు ఒకరిగా పెళ్లి చేసుకుంటారా? విడివిడిగా కలిసి కాపురాలు చేస్తారా? ఒకరితో కాపురాలు చేస్తారా? ఇలాంటి మాట్లాడుకుంటారు మీరు ఆడవాళ్ళ గురించి. మీ ఛానల్లో ఇలాంటివే ఉంటాయి. అందుకే మిమ్మల్ని ఎవ్వరు మీ గురించి ఎవరు మాట్లాడుకోరు. మీ గురించి ఎవరు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ఈ ముసలి పెంటి గురించి మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ఇవంటేనే చాలా చిరాకైన క్యారెక్టర్. అందరూ ఈమె గురించి ఎవరు తక్కువ మాట్లాడుకోరు. ఈ గురించి ఈ వీడియో చూస్తారంటే అందరు చూసి ఆ వీడియో చూస్తారా అని అందరూ హేళన చేస్తారు. అందుకే ఈ గురించి ఎవరు మాట్లాడుకోరు. అమ్మ హసీనా, ఆ వంటలు చూస్తుంటే నీకు చిరాగ్గా ఉందా, కంపరంగా ఉందా? అంత కంపరంగా చిరాగ్ అవి అసలు చూస్తుంటే ఏం తినబుద్దు కదంటావా? అంత చిరాగ్గా కంపరంగా ఉంటే మీరు ఎందుకు వీడియో చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావట? నేను ఎవరు బలవంతంగా జుట్టు పట్టుకు లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారా? ఎందుకు చూస్తున్నావంట? ఏమీ లేదు, ఎందుకు చూడడం లేదు. ఏదో టైం పాస్గా చూస్తావు. పెట్టే వేస్ట్ లైవ్కి వచ్చి టైం పాస్గా మాట్లాడతావు. నిన్ను వచ్చి టైం పాస్ చేసుకున్నారు లైవ్లో. నువ్వు ముసలి పిండి ఈ హసీనా అనే ఆమె టైం పాస్ చేసుకుని పరకాయ ప్రవేశం చేసుకుని మాట్లాడుకున్నారు. ఇది 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 వీళ్ళ వీడియోస్ ఇలా ఉంటాయి. ఆ పూర్ణిమ వీడియోస్ ఎలా ఉంటాయి? కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడినట్టుగా ఉంటాయి. ఆమెకి నీకు సంబంధం ఉందా? సంబంధం ఉందా? నీ వీడియోస్ దిగుద్దా? నీలాంటి వీడియోస్ దేకుతే నీ గురించి మాట్లాడేది కదా. అసలు నీ వీడియోస్ దాకదు. నీ పేరే ఎత్తలేదంటే ఆలోచించు. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో. ఎక్కడ నీ పేరు కనీసం ఒక చోట కూడా ఎత్తలేదు. ఒక యాంకర్ అనే అతను కూడా నీ పేరు ఎక్కడ మాట్లాడలేదు. పలానా ఆమె కూడా ఇలా మాట్లాడింది, ఇలా చెప్పింది అని ఎవరైనా అన్నారా? అనలేదు. వాళ్ళ నామ ఎప్పుడో చెప్పింది, ఇది ఫేక్ అని ఎప్పుడో చెప్పింది. అది ఇప్పుడు ఎవరిని ఎత్తారా నీ గురించి? ఎత్తరు. అసలు నీ గురించి ఎత్తరు. నీ గురించి ఏముంది చెప్పడానికి అక్కడ? ఏముంది చెప్పడానికి? వల్గర్ మాటలు, వల్గర్ వర్డ్స్, మొత్తం వల్గారిటీయే ఉంటుంది. అంత గురించి ఏముంటుంది? మంచి మాటలు ఉంటాయా? మంచి విషయం ఉంటుందా? ఏది ఉండదు. అది పనికిమాల వీడియోస్. నువ్వు చేసేవన్నీ పనికిమాల వీడియోస్. నువ్వు అంటేనే చెత్త అంటే ముసలి పెంటి అంటే చెత్త, డస్ట్బిన్, డంపియార్డ్. సాధించేసాను, పొడి చేశాను, సక్సెస్ అయిపోయాను, 4 రోజులు కష్టపడ్డాను, చేసేసాను. నువ్వేముంది? ఏమీ లేదు. కుమ్మారు ఇన్ని రోజులు. నాకు ఇప్పుడు తెలిసింది ఇన్ని రోజులు రాకపోవడం కారణం ఏంటంటే నేను బాగా వాయించారు. ఆ వాయించారు కదా, అక్కడ తిరగడానికి చాలా టైం పట్టింది. వచ్చి నేను ఫుల్ బిజీలో ఉన్నానని లేనిపోని గంభీరతత్వాన్ని ఫేస్తో పెట్టుకుని కక్కలేక, మింగలేక, నవ్వలేక, ఎడవలేక మాట్లాడేది. అర్థం క్లియర్గా అర్థమవుతుంది. కక్కలేక, మింగలేక, ఏడవలేక, నవ్వలేక మాట్లాడేవు. అది నీ పొజిషన్. అది నేను పెద్ద తూపు అంట, అదంటే ఇదంట. ఫోన్ నెంబర్ పెట్టామంట. ఫోన్ నెంబర్ పెట్టింది దేనికి? జనాలతో మాట్లాడడం కోసమా? సోషల్ నెట్వర్క్లో బెగ్గింగ్ కోసం. అర్థమైందా? సోషల్ నెట్వర్క్ బెగ్గింగ్ కోసం నెంబర్ పెట్టావు. పెద్ద నువ్వు సాధించుదామని కాదు. అసలు నువ్వు ఎక్కడ నువ్వు ఫెయిల్యూర్. నువ్వు విన్ అవ్వలేదు, ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. మొత్తం ఫెయిల్యూర్. 4 సంవత్సరాలు ఆ మీద వీడియో చేసి లాస్ట్కి నీకేమొచ్చింది? ఫెయిల్యూర్ వచ్చింది. నీకు సక్సెస్ రాలేదు, ఫెయిల్యూర్ వచ్చింది. నీకు ఎప్పటికీ ఫెయిల్యూరే. నువ్వు ఎప్పుడు ఫెయిల్యూరే. ఎప్పుడు ఫెయిల్యూరే. నన్ను అన్నారు కాబట్టి వాళ్ళకి ఆ గతి పట్టింది అన్నావు. ఫేక్ ఐడీస్ కూడా అదే గతి పట్టి ఉంటుంది అన్నావు. అందరికీ ఎటువంటి గతి పట్టలేదు, అందరు బాగానే ఉన్నారు. నీకే అదో గతి పట్టింది. వాళ్ళింట్లో వాళ్ళగాలి, వీళ్ళింట్లో వాళ్ళగాలి, వాళ్ళింట్లో వాళ్ళగాలి అన్నందుకు నీకే అది పట్టింది. మీ ఆయనంట బాగా డబ్బులు గుంజుతాడంటగా, వాళ్ళ వీళ్ళ దగ్గర బాగా డబ్బులు గుంజుతాడంట. ఎవరు చెప్పింది నాకు వచ్చి? మీ ఆయన
బాగా డబ్బులు లాగుతాయంట కదా, డబ్బు పిచ్చండి మీ ఆయనకి. ముసలి పింటి ముసలి పింటి పీపి మీ ఆయనకి బాగా డబ్బు పిచ్చంట కదా. డబ్బు కోసం ఏమైనా చేస్తాడంట కదా, నీకులాగే అంట కదా. నీకెంత డబ్బు పిచ్చిందో మీ ఆయన కూడా అంతే డబ్బు పిచ్చంట కదా. ఇద్దరు కలిసి మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి డబ్బు కోసం ఏమైనా చేస్తారంట. ఆ? ఉం? మీరు అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు మీరు తిన్నంగా మీరు కరెక్ట్గా ఉండి ఇంకొకరి గురించి మాట్లాడిన అర్థం ఉంటుంది. అసలు మీరు కరెక్ట్ అయిన మనుషులే కాదు. అలాంటి వాళ్ళు మీరు ఇంకొకరి గురించి ఎలా మాట్లాడతారు? ఇంకొకరి గురించి ఎలా మాట్లాడతారు? ఆ? మీరే వరస్ట్. అలాంటి వాళ్ళు మీరు ఇంకొకరి గురించి మాట్లాడతారా? వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకుందా? మీకుందా? ముందు మీరు సవ్యంగా ఉంటే అప్పుడు వేరే గురించి మాట్లాడడం అర్థం ఉంటుంది. అది మీరు సవ్యంగా ఉంటే మీకు చేత కాదు. అలాంటిది వేరే గురించి ఎలా మాట్లాడతారు మీరు? ఆ? డబ్బు పిచ్చితో ఇదైపోతున్నావు. మొత్తం నీకు ఒళ్ళంతా డబ్బు పిచ్చి నీకు. సక్సెస్ అయిందట, సక్సెస్. సక్సెస్ అక్కడ ఫెయిల్యూర్ నీకు. సోషల్ మీడియాలో మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ అన్నారు. అది పక్కన పెట్టారు. ఆ తర్వాత అలేకే చిట్టి పికిల్స్ అన్నారు. అది పక్కన పెట్టారు. మధ్యలోనేమో అఘోరి గురించి అఘోరి ఆ వైష్ణవ్ ఎవరు ఆ గురించి మాట్లాడుకున్నారు. అది పక్కన పెట్టారు. ఇప్పుడేమో ఫేక్ డాక్టర్ వెనిలా అదే వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ళు మాట్లాడతారు, అది పక్కన పెడతారు. మళ్ళీ కొత్త టాపిక్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటారు. సోషల్ మీడియా అంటే ఇది. సోషల్ మీడియా అంటే ఇది. ఇంకోటి, జనాలేమి జనాలేమి గొర్రెలు కాదు. యూట్యూబ్లో వచ్చే ప్రమోషన్స్ యాడ్ చూసి టెంప్ట్ అయిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయి దాంట్లో జాయిన్ అయిపోరు. జనాలు ఎవరు గొర్రెల్లాగా ట్రీట్ చేయొద్దు. జనాలు తెలివైన వాళ్ళు. ఏం చేయాలో ఎలా చేయాలో మంచి చెడు అన్ని జనాలకు తెలుసు. దాన్ని జాయిన్ అవ్వాలా వద్దా అని జనాలకి తెలుసు. ప్రమోషన్ చేసిన మాత్రాన పరిగెత్తుకుని జాయిన్ అయిపోరు. యాడ్స్ చేసిన మాత్రాన పరిగెత్తుకుని ఇదైపోరు. పచ్చళ్ళు ఇవి బాగుంటాయి అన్నంత మాత్రం పరిగెత్తుకు పచ్చళ్ళు కొనుక్కోరు. చాలామంది కుదిరినంత వరకు ఇంట్లోనే పచ్చళ్ళు పెట్టుకుంటారు. కుదరని వాళ్ళు ఎవరో కుదరని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బయట కొనుక్కుని తింటారు. అంతే తప్ప ఆ పచ్చళ్ళు ప్రమోషన్ చేసి ఈ పచ్చళ్ళు ప్రమోషన్ చేశారని ఎవరు పరిగెత్తుకుని పచ్చళ్ళు కొనుక్కోరు. ఇదే కాదు, ఏ ప్రమోషన్ చేసినా జనాలు గొర్రెలేం కాదు. పరిగెత్తుకుని వెళ్ళి ఓహో ఆ ప్రమోషన్ చేశారా నేను వెళ్ళిపోతా, ఇది చేశారా దానికి ఇది వేసుకుంటా, ఆ బట్టలు చెప్పారా కొనేసుకుంటా, ఈ షాంపూ చెప్పారా కొనేసుకుంటా, అది చెప్పి నా జనాలు గొర్రెలు కాదు. ఎవరు చెప్పిందల్లా వినేసి కొనేసుకోవడానికి. అంతే తప్ప ఆ వాళ్ళు చేసింది ఈ వాళ్ళు చేసింది ఆ ప్రమోషన్ చేసింది ఈ ప్రమోషన్ చేసింది ఇక అంటావా పీపీ అంటావా, ఆ పీపీ ఏమి కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి ఆమెకి ఏంటి చెప్పు. ఆ వీడియో ఛానల్ చేసుకుంటుంది, ఆమె తింటుంది, ఆమె కుకింగ్ ఆమె చేసుకుంటుంది. ఆమెకి ఏమి ఎక్కడ నష్టం ఏమి ఉండదు. ఆమె నేనే సాధించలేదు. ఆమె బాగానే ఉంది. నీకే అది గుర్తుపట్టింది. ఆ పీపీ బాగానే ఉంది. ముసలి పింటి ఆ పీపీ బాగానే ఉంది. బాగానే దర్జాగా ఉంది, ఎంజాయ్ చేస్తుంది. నీకే అదో పట్టింది. ఆమె కృంగిపోయింది కృషించిపోయింది అని అనుకుంటున్నావేమో. ఆమె ఎక్కడ కృంగిపోలేదు కృషించిపోలేదు. ఆమె బాగానే ఎంజాయ్ చేస్తుంది. కొంచెం ఇంతగా డబ్బు సంపాదించుకుంటుంది. దీపండు కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలంటగా ఆమె తోచిన పద్ధతిలో ఆమె ఇదిలో డబ్బు సంపాదించుకుంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఆమె డబ్బు తీశాను, ఆమె కృంగిపోయింది కృషించిపోయింది, ఆమెకు మొహం జరగట్లేదు, అవమానం బాలైంది అనుకుంటున్నావు. ఎక్కడ ఏది జరగలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు ఊహించుకున్నంత ఏం ఇక్కడ జరగలేదు. అంత బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. నువ్వేదో ఊహించుకుంటున్నావు అంతే, ఏమి జరగలేదు. పెద్ద సాధించే లెవెల్లో మాట్లాడుతున్నావు నువ్వు. ముందు నీ ఇంటి ఆయన గురించి వాళ్ళ గురించి చూసుకో. ఆయన కొట్టడానికి రెడీగా ఉన్నారట. నీ ఇంటి ఆయన గురించి చూసుకో, రెడీగా ఉన్నారట. డబ్బు కోసం బాగా ఆరాటపడుతున్నాడంట. డబ్బు కోసం చేయగలని పనులు చేస్తున్నాడంట. అది చూసుకో, నీ ఇంటి ఆయన గురించి చూసుకో. ముసలి పెంటి చూసుకో, ముందు అతని గురించి చూసుకో. ముసలి పెంటి నువ్వు అన్ని కబుర్లు చెప్తావు. నువ్వు చేసే పనులన్నీ పత్త వ్యాపార పనులు. నువ్వు కబుర్లు చెప్తున్నావు. నువ్వు అన్నీ అలాంటి పనులు చేసి నువ్వు కబుర్లు చెప్తున్నావా? నువ్వు చెప్తున్నావు కబుర్లు. ఎవరో లైవ్లో ఒకతన్ని గురించి వీడియో చేస్తాను కమ్మంటే వద్దు, అపేరెత్తుకు. నేను మంగళగిరి కంప్లైంట్ చేశాను. మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మొత్తం వాళ్ళు లాగబడేస్తారు. వాళ్ళు చూసుకుంటారు అంటావా? ఏం చూసుకుంటారట? చెత్తగా భయంకరంగా మాట్లాడిన నిన్నే ఏం చేయలేనప్పుడు నన్నేం చేస్తారంట?
వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. వద్దు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకో. మళ్ళీ వాళ్ళు బాగా పాపులర్ అయిపోతారేమో. నా 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 తప్పుడు వ్యవహారాలను పడతాయి. నా నా దాంట్లోకి వచ్చిన అందరూ నా వీడియో చూస్తారేమో. అవన్నీ బయటపడతాయి, నా అవన్నీ బయటపడతాయి. ఇక్కడ అతని గురించి ఇక్కడ మాట్లాడబాకండి అని అన్నాడు. ఇండైరెక్ట్ చెప్తున్నాను. అంత ఆ మాత్రం భయం ఉండాలి. ఏంటంటే నీకు ఆ మాత్రం భయం ఉండాలి. భయం లేకపోతే నీకు. అందుకే ఇన్నాళ్ళు దాక్కున్నావు, లోపల దాక్కుని అవన్నీ కొంచెం ఒంటి మీద నేను తగ్గాక బయటకు వచ్చావు. బయటకు వచ్చావు నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు లోపల దాక్కున్నావు. నువ్వు కబుర్లు చెప్తావు, నీతి కబుర్లు, సొల్లు కబుర్లు. నువ్వు చేసేవన్నీ ఆ టైప్ వ్యవహారాలు అయితే నువ్వు చేసేవన్నీ అయ్యాయి. నువ్వు చేసేవన్నీ అవే. మరి నువ్వు కబుర్లు చెప్తావా? కబుర్లు రానిలాగా.